ఏంట్రా? నేను నీ దగ్గర అనవసరంగా డ్రైవర్ గా జాయిన్ అయిపోయాను. లేకపోతే ఇప్పటికి సిబిఐ ఆఫీసర్ అయ్యేవాడిని. రే ప్లీజ్, జరిగే మ్యాటర్స్ గురించి చెప్పవా? మన ఎస్పీ ఎన్నాళ్ళు మనకి బ్రహ్మచారిని తెగ బిల్డప్ ఇచ్చాడు కదా, ఇప్పుడు ఆ బాంబతో కలిసి షాపింగ్ చేస్తున్నాడు. నిజం? ఇట్స్ నాట్ ఏ లై. ప్లీజ్ సిట్ డౌన్. ఏంటమ్మా ఎస్పీనా భామతోనా? నేనా? కాలేజా అన్నట్టు క్వశ్చన్ మార్క్ పేజ్ పెడతావేంటి? ఇప్పుడే షాపింగ్ కాంప్లాన్ లో చూసి వస్తున్నాం. కాంప్లాన్ కాదురా, కాంప్లెక్స్. నేను నమ్మను. దా నమ్మొద్దులే, శుద్ధికి పద పద. ఈ చీర బాగుందా? నీకు బాగుందమ్మా? బాగుందన్నయ్య. బాగుంది. అదిగో నేను చెప్పానా? ఈ చీర నాకు బాగుంటుందా? బానే ఉంటుంది. చీర కట్టిన వాళ్ళంటేనే చీదరించుకుంటాడు, అలాంటిది ఆ చీర ఎలా నచ్చిందో. నచ్చింది చీరే కదా, అమ్మాయి కాదు కదా. నేను తొక్కింది ఎక్కడ కదా, అరుపు ఎక్కడి నుంచి వచ్చిందేంటి కదా? ఇక్కడ రా. మరి ఇక్కడ కొడితే ఇక్కడే గుయ్యమంది కదా. ఇది బాగుంటుందా నాకు? అవును, ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదండి, ముట్టు మీద అంతే మూతిపళ్ళు రాలతా లేదని టెస్ట్ చేస్తున్నాం. రాలతాయండి? అది నాకు తెలియదు, కానీ అందమైన అమ్మాయి కన్ను కొడితే మాత్రం ఎంతట గోటక బ్రహ్మచారి కానీ ఇట్టే గోచి నేను ఒప్పుకోను. ఒప్పుకోవాలి. మీ ఎస్పీ నా ప్రేమలో పడ్డాడు తెలుసా? నేను నమ్మను. పోనీ ఆయనే స్వయంగా వచ్చి చెప్తే నమ్ముతావా? ఎస్ నమ్ముతాను. అయితే ఇక్కడే ఉండండి, వస్తాను. అసలా ఆయన ఆవిడ్ని ప్రేమిస్తే నిన్నెందుకు నమ్మించాలి? సార్, మీ తొట్టికేం వచ్చింది చూసారా? వీళ్ళెందుకు వచ్చారు ఇక్కడికి? సంధ్యకి సహాయం చేస్తుంది మీరేనని వాళ్ళకి తెలిసిపోయింది. మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదని నన్ను అనుమానిస్తున్నారు. మీరే చెప్పొద్దన్నారని చెప్పాను, కానీ వాళ్ళు నమ్మడం లేదు. మైదానానికి తెలిసే. అతనికి కూడా ఏదో డౌట్ అంట. మీరు చెప్తే కానీ నమ్మరు, లేదంటూ నన్ను అనుమానిస్తారు. ప్లీజ్ సార్, మీరే చెప్పండి ప్లీజ్. ఏంట్రా మీ డౌట్? బామ్మ చెప్పింది నిజమే, తనకి సర్వస్వం నేనే. ఇది నా పర్సనల్ విషయం కాబట్టి చెప్పొద్దన్నాను. దీనికోసం ఆఫీస్ నుంచి వచ్చేసారా మీరు? వెళ్ళండి ఆఫీస్కే. నీ డౌట్ క్లియర్ అయిందా? మన మధ్య ఉన్న పందెం మర్చిపోయావా? పాడేశాను చూసావా? పట్టుకోండి. అక్కడ అనవసరంగా తీసుకొచ్చామే. ఇల్లు మనదిరో, ఈ ఆస్తి మనదిరా. ఆ తలతిక్కలారు వచ్చేస్తున్నాడు. శుభవార్తం రా దర్శిగా. హ్యాపీ, చాలా హ్యాపీ, చాలా బాగా ఏడుస్తున్నారు. ఈ కుర్రోడు బాగా దొరుకుతున్నాడు, ఈవిడ కూడా చెయ్యి బాగా ఊపుతుంది. మ్యాటర్ ఏంటి? కనపట్టలేదు లాయర్ గారు. వెరీ హ్యాపీ. ఎందుకు కనిపించడం లేదు? ఎంతకాలం మేము ఉంటాము, నీ ఆస్తి నువ్వే చూసుకో తల్లి అని ఒక్క ముక్క అన్నాను. పెట్టి బేడ చదువుకొని బిడ్డ బిడ్డ చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయింది లాయర్ గారు. వెరీ హ్యాపీ. వెతికించారా? ఇంకే వెతికిస్తాము. తెల్లారే రైలు పట్టాల మీద ఒక ఆడపిల్ల శవం తలరాదంటే అదేనయ్యా. ఓల్డ్ అంత ఆస్తి ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే దక్కుతుందా? మాత్రం ప్రయోజనం ఏంటండి? పోయిన బిడ్డ తిరిగి వస్తుందా? వెరీ హ్యాపీ. చాలా మంచి ప్రశ్న వేశాం. నేను చెప్పేది మీ గురించి కాదు, వివేకానంద అనాథ శరణాలయం గురించి. మధ్యలో వాళ్ళెందుకండి అనవసరంగా చందాలు అడుగుతారు? మిమ్మల్ని చందా అడిగే కర్మ వాళ్ళకేమిటయ్యా? ఆస్తి అంతా వాళ్ళదేగా. వెరీ హ్యాపీ. చాలా బాగా షాక్ అయ్యారు. ఆ తలతెక్క జమీందారు అదే మీ మేనమావ గారు వీరుడు అమ్మ అలా రాసి చచ్చారు. వెరీ హ్యాపీ. చాలా మంచి డౌటే. అమ్మాయి బతుకుండగా ఆస్తి అనుభవించే హక్కు మీది, పెళ్ళైతే అమ్మాయి మొగుడుది, అమ్మాయే పోతే అనాథ శరణాలయానిది. అది వీలునామా. నెల రోజుల లోపల మార్చాలి మీ చిరునామా. అదే నాకు గుర్తుంది. ఆ శవం మా అమ్మాయిదేనని రుజువు కావాలిగా. మరి మీరే చెప్పారు కదా రైలు పట్టాల మీద శవాన్ని చూసామని. పట్టాల మీద చాలా మంది వస్తుంటారండి. మేము చూసిన శవం బాడీ మనిషిది, తల గొర్రెది. ఓహో, నెల రోజుల లోపల అమ్మాయిని చూపించండి హ్యాపీ, లేకపోతే వివేకానంద అనాథ శరణాలయం ఇది హ్యాపీ. ఫోన్ కట్టండి. సార్ కార్ రెడీ సార్. సార్ సంగీ టెంపులా బిర్లా టెంపులా? బుర్ర తక్కువ ఎదవా. టైం టేబుల్ ఫాలో అవ్వమని ఎన్నిసార్లు చెప్పాలి? ఇవాళ సోమవారం, శివుని గుడికే. ఓకే సార్. హలో, జనరల్ బాడీ మీటింగా? వస్తాను, ఈవినింగ్ వస్తాను. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. కానీ హాయ్ స్టూడెంట్స్.
నువ్వు వెళ్ళి లంచ్ టైం హాట్ క్యారియర్ తీసుకుని రా. చికెన్ లెగ్స్ కంపల్సరీ ఉండాలి. భోజనం చేశాక హాఫ్ అన్ అవర్ రెస్ట్. ఈవినింగ్ షిఫ్ట్ బిర్లా మందిర్. ఓకే గో. లే తప్పుకో. రండి. ఏంట్రా టెంపుల్ దగ్గర రష్ లేదు? మహానాడికి వెళ్ళారండి. ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. డబ్బు డబ్బయ్యా, డబ్బు కోసం అడ్డమైన గడ్డి కరవడానికి నేను సిద్ధం. వద్దు 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 వద్దు, నేను లాయర్ని. అబద్ధాలు చెప్పడమే గాని వినడం నాకు అలవాట్లేదు. పెట్టేయ్ సార్, ఈ తెల్లటి చొక్కా మీద ఎర్రటి మరక కొట్టొచ్చినట్టు కనపడుతుంది కదా? అవును సార్. ఎలాగోలా దాన్ని పోగొట్టుకోవాలరా. ఓకే సార్. ఆ ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఈదులో వాళ్ళ దిష్టి, రాముడు దిష్టి, కాముడు దిష్టి. టీవీ పేరు కూడా అంత అలా దిష్టి అంతా పోవాలి. అయ్యో ఇట్స్ గాన్, పోయింది. ఎర్ర రంగు సిరా మనకు కనపట్టం లేదు. ఏమండి ఏమండి, లోపల ఎవరండి? హలో, అదేంటి సార్ బంగారం లాంటి డోర్ ఉండగా కిటికీ నుంచి వచ్చారు? డోర్ లో నుంచి రావడం రొటీన్, కిటికీలో నుంచి రావడం వెరైటీ. నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను. చెప్పుకో. మీ పేరు? ఉండా, సున్నుండా. సున్నుండా? తినే పదార్థం పేరు పెట్టుకున్నారేటంటే విచిత్రంగా. నీ పేరేం పేరు? ఆంజనేయులు. దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు? ఎదురుంట్లో ఉండే అమ్మాయి పేరు తులసి. మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది? రొటీన్ గా ఉండేది ఏది నాకు నచ్చదు. నాలాంటి వాడు కూడా పూనుకోకుంటే కొత్తదనం ఎలా పోతుందయ్యా? కొత్తగా థింక్ చేయండి అయ్యా, వెరైటీ లైక్ చేయండి ప్లీజ్. అలాగే, మీకు కొరియర్ వచ్చింది, సంతకం పెట్టండి. పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే. మరి కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా? మీకు ఏది కదా అని. లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? అదేంటి సార్ ఇప్పటిదాకా ఇంట్రడక్షన్ వెరైటీగా ఉండాలని. ఆరనీయుమాయి ఒడియం, గుమ్మాడి ఒడియం, ఎండనీయుమాయి ఒడియం, ఎంతో సమయం. లా ఒక్కింత లేక కదరా ఒడియాలు పెట్టుకుంటున్నాను. ఇంకో పద్యం చదివా. అమ్మో, సత్య టీ అడిగి అరగంట అయింది. మర్చిపో. ఏంటి ఎంతసేపు అడిగి? అంటే నీకు పప్పు సార్లు ఒడియాలు ఇష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను. తాగు. ఏంటిది? కాఫీ అడిగితే టీ ఇస్తావా? అదే ఇందాక హాల్లోంచి టీ అని పిలిచావు కదా. నేను టీ అనలేదు, నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నాను. ఏమిటిలో టీ ఒకటే వినిపించి. చిచ్చి, పెళ్ళం ఆఫీస్కి వెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు. ఇంట్లో ఉండి పీకే పనేంటంట? మా వాళ్ళు నీకిచ్చి అనవసరంగా నా గొంతు కోసారు. యాక్చువల్ గా డైలాగ్ నాది కదా. అన్నయ్య గారు, అక్కయ్య గారు ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నా అక్కయ్య గారు. ఏంటి అక్కయ్య? అన్నయ్య గారు, ఒక కప్పు కందిపప్పు ఉంటే ఇస్తారా? దాన్నే భాగ్యం కందిపప్పు కప్పు కూడా ఇచ్చేసాను. నువ్వు రాత్రి చక్రవాదం సీరియల్ చూసావా? మా ఇంట్లో కరెంటు వస్తే కదా అన్నయ్య గారు చూడడానికి. మరి మీరు? ఏం జరిగిందంటే సత్యాకి తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాజు పిల్లని పడుకోబెడితే 10 అయిపోయింది. ఇంకెక్కడ చక్రవాకం? అన్నానని కాదు గాని ఏ మాటకు ఆ మాట అన్నయ్య గారు. మీలాంటి భర్త దొరకటం వదిన అదృష్టం. ఇందా కందిపప్పు కదా అడిగా, మర్చిపోయాను. అయిపోయింది. లేదు, కొంచెం ఉంటే పప్పు సార్ పెట్టేశాను. అక్కయ్య గారు, దీనికి కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి. వదిన నా బిందు కూడా పెట్టి వచ్చేస్తున్నాను. ఏంటండి దారి కట్టంగా? ఏమండి? చెల్లెమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయట. ఏంటి, ఏమైంది? ఏంటోనండి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు. అవునా? ఒరే సుబ్రహ్మణ్యం, సామ్యాన పూలు పట్టరండి. ఒరే జోగారావు సెంటు పట్టరా, వాసన వచ్చేస్తున్నాడు. ఐస్ కూడా పట్టరా. ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు? ఇంకా నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా. బావ నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు. అన్యాయం చేసిపోయారా? రాత్రి వంకాయ కూర వండమంటే వండి పెట్టారు. ఎల్ఐసి పాలసీ కట్టమంటే కట్టకుండానే పోయాడు. దేవుడా
మొగుడు పోయి ఆమె ఏడుస్తుంటే నవ్వుతావేట్రా? ప్రపంచంలో ఎవడు చచ్చిపోయినా రొట్టెకి ఏడవడమేనా కొత్తగా తెచ్చేది. ఏటి కావుడు అందరూ ఇలా ఉన్నారేటి? ఎవడైనా పోయేటి? నువ్వే పోయావు అనుకున్నావు. నేను పోవడేటి? శవాసనం వేసి యోగ నిద్రలోకి వెళ్ళాను. నేను శాశ్వత నిద్ర అనుకున్నా. ఎలా పడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు? ఆసనాలు ఉంటే తప్పు కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు. ఇదిగో నేను ఇలా ఆసనాలు వేయబట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను. యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను. లేకపోతే ఇళ్ళగా పెళ్ళంచని మొగుడులేక అలా ఉండిపోయి అమ్మయ్యా, ఆ ముసిలాయన పెద్ద కాంట్రాక్టరు, 10 లక్షల ఆస్తి, అంతకు 10 ఇంతల ఆశ, ఒక్కతే కూతురును. పేరు సుబ్బులు. చంద్రుడికో కళంకం, గులాబీకి ముళ్ళు అన్నట్టు ఆయనకో మేనల్లుడు, ఈ మేనల్లుడే అబ్బులు. డబ్బులు లేని ఈ అబ్బులు ఈ సుబ్బుల్ని వలిచాడు. లక్షాధికారికి తప్ప పిల్లనివ్వనంటాడు గురునాథం గారు. గురునాథం గారు హైదరాబాదులోనే రేపు సాయంత్రంలోగా ఒక 4 లక్షల కాంట్రాక్టుకు టెండర్ కట్టాలి. 4 కాదు 5 బాబు 5. ఓహో 5. పనిలో పని చిన్నదానికి 5 గంటల తర్వాత మరో లక్షాధికారి కొడుకుతో పెళ్లి చూపులు. గాడిది గుట్టేం కాదు, అవేం జరగవు సార్. నేను ప్రేమించిన సుబ్బుల్ని ఇంకోటి పెళ్లి చూపులు తీసుకెళ్ళడానికి నేనేమన్నా నలమహారాజు అనుకుంటున్నారా? గురునాథం గారు అతిగడుస్తానం కొద్దీ చేసిన పొరపాటు అవుతుంది. రైలు మీద పోకుండా సొంత రథం ఎక్కాడు. డ్రైవర్ని పిలిస్తే బత్తా డబ్బులు వేస్ట్ అని అబ్బులు గారిని పిలిచాడు. హైదరాబాదు చేరేలోగా బాబ్జీ నిదానం, మాట తెలియడం లేదు మాకు. ఏరియాలోగా ఏమిటి, అసలు చేరనే చేరదు మామయ్య. ఇది హైదరాబాద్, చేరనే చేరదు. చేరనంటే చేరదు మామయ్య. నువ్వు టెండర్ కట్టను లేవు, సుబ్బుల్ని పరపసుడు చూపించను లేవు. సుబ్బులు నాది, నా జన్మ. గాడిద అడ్డగాడిద, చదువా సంధ్య, ఆస్తా పాస్తా, 1,00,000 రూపాయలు అప్పుడు ఇస్తా పిల్లడికి. పద టైం అయింది, అసలు కారణం కావాలి. ఈ రథం అడంగి చేరుతుందా? గురునాథం గారు టెండర్ కడతాడా? అబ్బులు సుబ్బులు మెళ్ళలో తాళి కడతాడా? వెండి తెరపై చూడండి. పేరేంటి? సునీత. ఏ ఊరు? కృష్ణాపురం. నీకెలాంటి మొగుడు కావాలి? ఆర్కియాలజిస్ట్. అదేంటి, ఎవరైనా డాక్టర్నో సాఫ్ట్వేర్ ఇంజనీర్నో కావాలని కోరుకుంటారు, నువ్వేంటి ఇలా అంటున్నావు? ఆర్కియాలజిస్ట్ అయితే వయసు పెరిగే కొద్దీ వాడికి మన మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందని. మీలో ఎవరి దగ్గరైనా సిగరెట్ ఉందా? పోనీ కంపెనీ ఏదైనా పర్లేదు. గుట్కా ఉందా? గుట్కానా? గుట్కా కూడా లేదా? లేదు. వెరీ బ్యాడ్. సాయంత్రానికి బియర్లు, బ్రీజర్లు స్టాక్ ఉన్నాయా? తెచ్చుకోవాలా? మాకు అలాంటి అలవాట్లు లేవు. లేవా? థ్యాంక్ గాడ్. మీలో ఎవరికైనా అలాంటి అలవాట్లు ఉన్నాయేమోనని చిన్న టెన్షన్ పడ్డాను. కమాన్ కమాన్, మీలో బిఎఫ్ ఉన్న వాళ్ళు ఎంతమంది? బిఎఫా? బాయ్ ఫ్రెండ్. మాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు తల్లి. అమ్మయ్యా, నాకు లేరు. బై ద వే, ఐఎమ్ అంజలి, న్యూ అడ్మిషన్. హాయ్ హాయ్. బాగా ఉదక్క. ఇంకా 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 గట్టిగా ఊదమాకే, పగిలిపోతుంది. పెద్దగా ఊదక్క. ఎవరండి హార్ట్ పేషెంట్ దగ్గర సౌండ్ చేసింది? పోలీసులకి అంబులెన్స్ కి ఫోన్ చేయండి. ప్లీజ్ మో, ప్లీజ్ మో. స్టార్ గోల్డ్ మై హూనా. సి జింతా తా జితా జితా జింతా తా జింతా తా జితా జితా జింతా తా. పోయేడేంటి? యు సీ నౌ. జింతా తా జితా జితా జింతా తా జింతా తా జితా జితా జింతా తా జింతా తా జితా జితా జింతా తా. జింతా మూమెంట్ ఉంది. జింతా తా జితా జితా జింతా తా జితా జింతా తా జింతా తా జితా జితా జింతా తా. మూమెంట్ వచ్చింది. జింతా తా జితా జితా జింతా తా జింతా తా జితా జింతా తా జింతా తా జితా జితా జింతా తా జింతా తా జితా జితా జింతా తా జింతా తా జితా జితా జింతా తా జింతా.
ఎప్పుడో పోయినా అమ్మ ఇప్పుడు తలగొట్టుకుంటూ వస్తుందండి చంపుతా ఇదోడు తెలుసు మీరేందో నాకు అర్థం కావడం లేదురా ఇన్నేళ్ళ నుంచి నేనే మీకు అర్థం కాలేదు కొత్త వాళ్ళు మీకేం అర్థం అవుతారు కింది నుంచి చెక్కుతా బాంబో మూసుకో ఆవులించకపోయినా పేగులు లెక్క పెడతాడ్రా ఎంగల్ రెడ్డి నిన్న ఊర్లోకి వచ్చి ఆ భూపతి గారింటో దిగినారు నన్ను చంపేదానికి యాడ్నించో కిరాయి ముఠాన్ని తెప్పించినారేమోననుకున్నా ఆ దానికి మీరు కనిపిస్తే కలేజాలు తీసుకురమ్మని మా వాళ్ళని పంపించిన బావా వీళ్ళిద్దరు మానవ బాంబుల కన్నా డేంజర్ ఏసి పారేద్దాం చెవరుకా నీకంత దురదగా ఉంటే దొడ్లో ఏటబోతులుంటాయి ఒకదాన్ని నరుక్కో పొట్టేగాళ్ళు ముద్దుగుండారా అయితే వేటో ఇటు సినిమా తీయండి మన్నట్టుంది అవును భూపతి ఇంట్లోనే ఉండి వాళ్ళ మనుషుల్ని కొట్టినారేమి వాళ్ళ మనుషులు ఏమి అట్లా ఉలికి పడినారు వాళ్ళు వాళ్ళ మనుషులే మీకు తెలియదా సరే ఇంతకీ మీరు ఊరు ఈడికి ఆదానికి వచ్చినారు You know something, Reddy? వెంగళరెడ్డి Yeah. My Vamshi love with Bhupati's sister. ఏంది రెడ్డి చెప్పేది You don't know English na? Okay. మా వంశీ భూపతి చెల్లెలతో లవ్ లో పడ్డాడు. అయితే భూపతి చెల్లెల్ని పడగొట్టాడా? ఒట్టి పడగొట్టడమే కాదు, పెళ్లి చేసుకుంటాను అడగడానికి భూపతి దగ్గరికి వచ్చాడు. మరి అట్లయితే భూపతి మనుషులు ఈ నిగుమ్మేదానికి ఎందుకు వచ్చినారా? మాకు పెళ్లి చేయడం ఆయనకి ఇష్టం లేదు. సర్లే నువ్వు పట్టంలో ఏం చేస్తావు? నేను హెయిర్ స్టైలిస్ట్ అండి. అంటే కంప్యూటర్ పని ఏంటది? హెయిర్ స్టైలిస్ట్ అంటే బార్బర్ బావా. అయితే తమ్ముడు మా పార్టీయే. బార్బరా అంటే చౌరాలోడు. తమ్ముడు నువ్వు ఒకటి కటింగ్ లేనా నాలుగు పార్ట్ టైం ఆర్కెస్ట్రాలు అది వాయిస్తుంటా. ఆర్కెస్ట్రాలా? అదే పెళ్లిళ్ళకి చావులకి నాకు అలాంటివి తెలియదు. అంటే మంగళవాద్యాలు టచ్ లేదనమాట. ఊరుకోరా, బార్బర్ అంటే నీ లెక్క గబ్బునాయలాగా ఉంటాడనుకున్నా. మొట్టమొదటి దూరి ముత్యం లాంటి బార్బర్ చూసాడా. చూడబ్బి, నువ్వు భూపతి గాని చెల్లెల్ని ప్రేమించినానని చెప్పినావు. నాకు చెవులు సల్లబడ్డాయప్ప. నేను ఈ తూరి గుడక ఎలక్షన్ లో ఓడిపోయినా పర్లే, నువ్వేమన్నా చెయ్యి. ముహూర్తానికి ముందే ఏదన్నా చెయ్యి. అయితే పెండ్లి మాత్రం జరగల్లా. లెక్క ఎంతైనా నేను ఖర్చు పెట్టుకుంటా. సరసి దాదా, ఇదిగో ఈ పొట్టేగాళ్లకు ఏమైనా తినేదానికి చూడు. మీరంత ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కుర్రోళ్ళని చూడగానే నేను ఎప్పుడో రెడీ చేసేసా. చేస్తావు, ఎందుకు చేయవు? అయిన ఆడోళ్లకు ఇంత స్పీడ్ వరకు రాదు. ఇంకా పో, తీసుకోపో. అమ్మాయా కూతురు అనుకున్నారా? పెళ్ళమే. ఆగరా, వద్దండి మేము వెళ్తాం. మీరేం మొహమాట పడకండి అబ్బి. ఇంకా బరి తీసుకోపో. రండి. వీళ్ళు మన చేతుల్లో లేని కత్తులు లాంటి వాళ్ళురా. బకెట్ లో నానేసిన బాంబులు. మనం కత్తి పట్టకుండానే వాని తల తెగిపోయే టైం వచ్చేసినది. అర్థమైందండి. మా పార్టీ కూడా ఇంటర్లుడ్ అయితే భూపతి గారి పరువు పెన్నా నదిలో కలిసినట్టే. నా పేరు చక్రం అండి. ఈ కాలనీ అంతటికి మీరే దోబి అంట కదా? డబ్బులా చాలా కాదులిక్క నేరమిల్లై కిలక్కం పోగుం. ఏంటి అగ్నిపర్వతం? అమ్మో అలిగింది. కాదులే, నువ్వే సరిగ్గా చేసిండు. వన్స్ మోర్ ప్లీజ్. అమ్మా రోజుకు ఒకసారి. తోలు తీరిందా? భలే కొట్టారు బాబు దెబ్బ. బాబు పద్మారావు గారికి మీరు ఏమవుతారు? మనోండి. మీరెందుకు దూరారు బాబు తగులోకి? మీరైనా చెప్పొచ్చు కదా తాతయ్య గారికి. ఆ యాదవ్ గారు పెద్ద డేంజర్ నా కొడుకు. 2-3 మర్డర్లు కూడా చేశాడు తెలుసా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? మా తాతయ్య గారు ఒకప్పుడు లక్షల మందిని నవ్వించారు. ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. అలాంటి ఆయన మీ అందరి మధ్యన ఉండడం మీ అదృష్టం. కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేస్తారా? అరే ఇంత పెద్ద కాలనీ ఉంది, ఇంతమంది జనం ఉన్నారు. మీ అందరు కలిస్తే రౌడీగాడు ఎంత అండి? మంది ఎక్కువైతే మఠానికి చేయటు. మా కాలనీ గురించి ఐడియాలు కడుపులో పెట్టి బతుకుతున్నావా నువ్వు? అయితే విను. నెంబర్ 1, ఆ ఇంట్లో ఉంటున్నాడు బుచ్చిబాబు గారు. ఇప్పుడు ఆ విజయవాడ క్యాంప్ కు రాజశేఖర్ ఎంపీ పోస్ట్ ఫస్ట్ ఎవరు కాపర్ చేశారు? ఎవరికండి? మనకి. రాజకీయాలు మనకు వద్దనుకున్నాం, క్యాన్వాసింగ్ చేసాం, గెలిచేశాడు. పైగా చిన్నప్పుడు గాలి పెట్టాలి ఫ్రెండ్ విజయ్ కుమార్. డిఐజీ పోస్ట్ నుంచి ఐజీ పోస్ట్ ప్రమోషన్ కావాలన్నాడు, ఇప్పించేసాం. శంకరమూర్తి ఆయన ఎవరండి? నువ్వు పేపర్ చదువు. రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అయ్యా. ఏపీకి ట్రాన్స్ఫర్ కావాలన్నాడు, ఇప్పించేసాం. పెళ్ళం తెచ్చిన కట్టిన డబ్బులతో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఏదో కబుర్లు చెప్పుకుంటుంటాడు. పెద్ద డైలాగ్ కింగ్. ఈ హైదరాబాద్ రౌడీలు ఎవ్వడి మాట ఇన్సావరయ్యా. అబ్బే, అసలు వాళ్ళ కోర్టులు కేసులు పోలీసులు అంటే భయం లేదు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఆ ముసలుడికి ఎందుకయ్యా ఆ ఇంటి మీద అంత యావా? ఇవాళ పోతాడు తెలియదు, రేపు పోతాడు తెలియదు.
ఏదో రేటు నేను సెటిల్ చేసేస్తాను, ఇచ్చేమను. రౌడీలతో ఎందుకు పెట్టుకుంటారయ్యా మీరు? ఇంకా నంబర్ 2 మిస్టర్ అండ్ మిస్సెస్ బసవరాజు. ఇదొక వంట. ఎనిపోతే ఎండగలాగా దున్నపోతే నీడగలాగా. మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఆదర్శ జంట. ఏంటయ్యా నువ్వు? రేపో మాపో చచ్చిపోయా ముసలి పిల్లి కోసం మమ్మల్ని రౌడీలతో దెబ్బలు చచ్చిపోమంటావా? నీ బుద్ధుందా? ఇంకా నంబర్ 3 నడిపిడి నరహరి, డెకాయిట్. అది కాదమ్మా, డిపార్ట్మెంట్ అన్న తర్వాత కింద నుంచి పై దాకా అందరికి పర్సెంటేజీలు ఉంటాయి. ఇదేమన్నా కొత్త? అది రూల్ అయ్యా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. 6 కోట్ల కాంట్రాక్ట్, అందులో 10% కమిషన్. ఏమా ఓ 5 లక్షలు, ఓ 10 లక్షలు పంపించు. ఏమా ఉంటా. మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు? కలెక్షన్ కింగ్. ఆ ముసలాడు ఇప్పుడు అక్కడ ఓల్డేజ్ హోమ్ ప్యాలెస్ కట్టించి దేశాన్ని ఉద్ధరించింది చెప్పు. ఆ ఇల్లు ఈ కాలనీకి ఓ దిష్టి చుక్కలాగా ఉంది. అయినా రౌడీలతో పెట్టుకుంటారేంటమ్మా, ఎదవ చేదస్తం కాకపోతేను. నువ్వన్నా వెళ్ళి చెప్పు. నంబర్ 4 కిడ్స్. పిల్లలు కాదు, పిడుగులు. గొడవ చేయకుండా సరిగ్గా నుంచారా? ఎవరిని తినిప్పుడు పడతారో తెలియదు. హైటెక్ సిటీని జురాసిక్ పార్క్ గా మార్చేయగలరు. ఇంకా నంబర్ 5 యూ. పంజాగుట్ట సెంటర్ లా పబ్బు కమ్ డిస్కోటెక్. కమ్ సే కమ్ దినానికి 50,000 వస్తుంది. అంతకన్నా తక్కువ వేసి నేను చేయను బావా. నాకు 30 లక్షలు కావాలి. 30 లక్షలా? లేకపోతే 30 రూపాయలు వెళ్తారనుకుంటున్నావు అమెరికా? మరి అదే డబ్బు సంపాదించడం అంటే మా ఆటలు కాదమ్మా. చెప్పొద్దు నాన్న. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తదా? వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. తోకలేని కోతులు.